సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హైడ్రా పైన కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సార్. ఇటేమో రేవంత్ రెడ్డి గారేమో హైడ్రా కంటిన్యూ చేస్తుంది, కూల్చేస్తుంది అని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉంటే, మరోవైపు వాళ్ళ లీడర్సే దానం నాగేందర్ గారు మొన్న అన్నారు. పేదలిల్లు కూల్చకండి, ఐమాక్స్‌ని కూల్చండి అని చెప్పేసి అన్నారు. ఇవాళ మధు యాష్కి గారు పేదలిల్లు కూల్చకండి, నేను వాళ్ళకి మద్దతుగా ఉంటాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక రకమైన తిరుగుబాటైతే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వైఖరి గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. బెత్తం చూపిస్తారు, క్యారెట్ చూపిస్తారు. అటువంటి శైలిలో వెళ్తుందా? లేకుంటే నిజంగానే వీళ్ళ మధ్య ఇటువంటి వ్యతిరేకత, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సార్. ఏం చెప్తారు సార్ దీని గురించి? భిన్నాభిప్రాయాలుగా అనుకోనక్కర్లేదు. హ్మ్. ఇది ఒకే పార్టీ 2 పనులు ఏకకాలంలో చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్తేం గాదు. ఓకే. వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లోనే వేదాంత కంపెనీ ఎవరి జీవితాలనైతే చిన్నాభిన్నం చేస్తోందో, ఆ గోండుల తరఫున పోరాటం చేసి, వాళ్ళతో ఉండి, వాళ్ళతో తిని, వాళ్ళతో డాన్సులు చేసినటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు వ్యవహరించిన తీరు, తర్వాత కొన్ని రాయితీలు ఇవ్వటం మనకు తెలుసు. కాబట్టి ఈ దేశంలో ప్రజలు నిర్వాసితులు అవటము, అలాగే ఈ నిర్వాసితుల సమస్యల్ని పట్టించుకోకపోవటము, నిరాశ్రయులు అవటము, ఈ కార్యక్రమాల వెనకాల కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి నాగార్జున సాగర్ కింద ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వాళ్ళ సెటిల్మెంట్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు అనే వాస్తవం అందరికీ తెలుసు. ఆ రోజున భూములు కోల్పోయిన చాలామంది రైతులు ఇప్పటికే హైదరాబాదులో అడుపు తింటున్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా తెలుసు. నిరాశ్రయులై రైల్వే స్టేషన్స్లో పడుకుంటున్నటువంటి నిరాశ్రయుల జాబితాలో వాళ్ళ వాళ్ళ ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ రూట్స్ ఏంటి, ఆరిజిన్ ఏంటి అనేది కనుక ఎంక్వైరీ చేస్తే నాగార్జున సాగర్ కింద నిర్వాసితులైన వాళ్ళు సెటిల్మెంట్లు ప్రాపర్గా కాని కుటుంబాల్లో చితికిపోయి సర్వనాశనమైన పిల్లలు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు హ్మ్. అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ నిర్వాసితులు అవటము, నిరాశ్రయులు అవటము, ప్రజల్ని నిర్వాసితులను చేయటము, నిరాశ్రయులు చేయటము కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. వాళ్ళ చరిత్రలో ఉంది అది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు, ఇప్పుడు మధు యాష్కి ఒక మాట మాట్లాడాడు, మాది ఇల్లు కట్టించే ప్రభుత్వం తప్ప కూల్చే ప్రభుత్వం కాదు అని. అంటే మాకు అసలు కట్టించిన చరిత్ర ఉంది తప్ప కూల్చిన చరిత్ర లేదు అంటున్నాడు ఆయన. అది తప్పు. గతంలో కూల్చారు, ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. హ్మ్. గాంధీ భవన్ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజానికి అక్కడ కట్టాలి కాంగ్రెస్ ఆఫీస్. ఓకే. కాంగ్రెస్ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పేదల గుడిసెలు వేసుకున్నారని ఆ గుడిసెల్ని కూల్చిన చరిత్ర ఉంది. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లోనే జరిగింది అది. హ్మ్. పేపర్ కటింగ్స్ దొరుకుతాయి, వీడియో క్లిప్స్ దొరుకుతాయి. దాన్ని ఒక్కసారి ప్రపంచం ముందు పెడితే కాంగ్రెస్ పార్టీ ఏమిటి అనేది తెలుస్తుంది. ఓకే. అలాగే దానం నాగేందర్ అన్నట్టుగా ఐమాక్స్ని కూల్చేయాలంటే ఐమాక్స్ దగ్గర పిల్లల పార్క్ కట్టాలి అనేది ఒకటి పీజీఆర్ గారి డిమాండ్ ఉండేది హ్మ్. పాత రోజుల్లో. నిజానికి అది మాస్టర్ ప్లాన్లో అదే. దాన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్గా వ్యవహరించి అప్పుడు విశ్వనగరంగా హైదరాబాద్ను మార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసాద్ ఐమాక్స్కు అనుమతి ఇచ్చాడు. రమేష్ ప్రసాద్ గారు ఆ నిర్మాణానికి ముందుకెళ్ళారు. కాబట్టి దాన్ని కూల్చేయాలి, అక్కడ పిల్లల పార్కు రావాలి అనేవాడు ఆయన పీజీఆర్. ఆయన టార్గెట్లు 2 ఆ రోజున. ఒకటి ఐమాక్స్, రెండోది ఆర్కే సినీప్లెక్స్. ఈ 2 నిర్మాణాలు అక్రమము, వీటన్నిటినీ కూల్చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంతో ఉండేవాడు ఆయన. సరే, పీజీఆర్ వెళ్ళిపోయాడు, ఆ డిమాండ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒకసారి దానం నాగేందర్ గారు పీజీఆర్ దగ్గర ఉండేవాడు. ఆయనే ఇతనికి రాజకీయంగా గురువు. పీజీఆర్ పాదులో మొలకెత్తిన మొలకే దానం నాగేందర్. హ్మ్. కాబట్టి ఒక్కసారి తన పాత గురువు గారి స్మృతిలో ఆయన ఐమాక్స్కి వెళ్ళి కూర్చోండి, ఐమాక్స్ని బద్దలు కొట్టండి అనే కార్యక్రమం ఒక నినాదం ఇచ్చి ఓకే. పీజీఆర్ని మరొకసారి గుర్తు చేశాడు ప్రపంచానికి. అందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. హ్మ్. అయితే ఈ కూల్చివేతలు, ఈ అనునయింపులు, ఈ రెండింటిని ప్యారలల్గా నిర్వహిస్తున్నారు. కూల్చివేతలు ఆగటం లేదు, ఇది ఆగటం లేదు. అయితే
ఈ అనునయింపులలో ఒక మాట రావడం లేదు. అదేంటంటే రిహాబిలిటేషన్ ప్రోగ్రాం ఉంటుంది, మీరు ఎవరు కంగారు పడద్దు అంటే అర్హులైనటువంటి వాళ్ళు. చెరువులు కబ్జా చేసిన వాళ్ళ ఇళ్ళు కూల్చివేయటం తప్పేం కాదు, చెరువులు ఆక్రమణ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం తప్పేం కాదు. గతంలో చాలా ఊళ్ళల్లో కాలువ కట్టల మీద ఇళ్ళేసుకుని ఉండేవాళ్ళు పేదలు. ఆ ఇళ్ళు వలన ఏం జరిగేదంటే ఆ కాలువలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఇవి మునిగేది, జన నష్టం జరిగేది. దాంతోపాటు ఈ కట్టలని కోసేవాళ్ళు, వాళ్ళు కోసేయటం వలన నీరు ఊళ్ళోకి ప్రవేశించేది. అందువలన ఈ కాలువ కట్టల మీద నిర్మాణాలు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కోస్తా జిల్లాల్లో ఈ కాలువ కట్టల మీద ఇళ్ళు వేసుకున్నటువంటి, గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరినీ పీకి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించి వేరే చోట స్థలాలు ఇచ్చే చోట స్థలాలు ఇచ్చారు, లేకపోతే ఇళ్ళు నిర్మించి ఇచ్చారు. ఆ రకమైన ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రాం జరిగింది. అలాంటి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఒకటి బ్రాడ్వేలో అనౌన్స్ చేయాలి గవర్నమెంట్. ఓకే. అనౌన్స్ చేస్తే ఇబ్బంది లేదు. వాళ్ళు ఏది కూల్చినా మేము కూల్చిన ప్రతి గుడిసెకి కాంపన్సేషన్ ఉంటుంది. అంటే అర్హులైన వారికి. మీరు నాగార్జున గారి అన్కన్వెన్షన్ కూల్చి ఆయనకు విడిగా ఇంకో చోట అన్కన్వెన్షన్ కట్టించి ఇవ్వక్కర్లేదు. కానీ ఒక పేదలు తమ బతుకు తెరువుకి కోసం అద్దెలు కట్టుకోలేక ఎక్కడో చోట ఉండటం కోసం, కూలి పని చేసుకోవటానికి ఉండటానికి ఒక చిన్న ఆశ్రయం కల్పించుకుంటే వారికి వారు దాన్ని కూల్చివేయటం. ఇప్పుడు చాలా ఎందుకు వేసుకుంటారు అక్కడ చెరువుల్లో అంటే అక్కడ అది ఎవరిది కాదు కాబట్టి, అది ప్రభుత్వంది అనేటువంటి అది పొరంబోకు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఎందుకు ఆక్రమణలు జరుగుతాయి అంటే అది ఎవరు క్లెయిమ్ చేసుకోరు కాబట్టి. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు, మనం ఓటేసిన ప్రభుత్వమే కదా, ప్రజాప్రభుత్వమే కదా అనేటువంటి ఒక భరోసాతో. ఈ భరోసా ఉండటం వలన ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ల దగ్గర ఎక్కడో మాట్లాడుకుని ఏదో ఒక మేరకు అవగాహన, వారి దయ సంపాదించుకుని కొంతకాలం జీవితాన్ని అక్కడ గడపచ్చు అనే ఉద్దేశంతో అలాంటి చోట్ల వేసుకుంటారు. ప్రభుత్వ పౌరంబోకు భూముల్లో ఇల్లు వేసుకోవటం అనేది అందుకు జరుగుతుంది. అలాగే కొండలు క్వారీల కింద తీసేసినప్పుడు ఖాళీ అయిపోయినటువంటి ఆ కొండ ప్రదేశంలో కూడా ఆక్రమణలు జరుగుతాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రజెండాలు పాతుతారు పేదల కోసం, పేదలకి గుడిసెలు ఇప్పిస్తారు అక్కడ. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు వాళ్ళకి బీఫారాలు ఇవ్వటం, బీఫారాలు ఇవ్వటానికంటే ముందు కరెంటు వేయటం, రోడ్లు వేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలా చాలా ప్రాంతాలు, చాలా ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో ఆక్రమణలు జరుగుతాయి. అయితే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మా కార్యక్రమం అంటున్నారు హైదరాబాద్. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వాలు అనుమతించిన చోట కూడా వెళ్ళి పగలగొడుతున్నారు. ఇది ప్రమాదం. అంటే మీకు ల్యాండ్స్ ఎందుకున్నాయి, ప్రజలకి ఇవ్వటం కోసం అనే అభిప్రాయంతో లేదు ఇప్పుడు ప్రభుత్వం. ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ గతంలో జరిగాయి. కాలువ కట్టల మీద ఇళ్ళేసుకున్న వాళ్ళని, లేకపోతే చెరువుల్లో ఇళ్ళేసుకున్న వాళ్ళని, లేకపోతే నదుల్లోకి వెళ్ళిపోయి ఇళ్ళేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఒక సురక్షితమైన ప్రాంతంలో ఇళ్ళు వేసో స్థలాలు ఇచ్చో ఎందుకు చేశారు అప్పట్లో? అప్పట్లో ప్రభుత్వ స్థలాలు జాగ్రత్త చేసి కార్పొరేట్లకు అమ్మేసుకోవాలనే ప్రోగ్రాం లేదు కాబట్టి. ఇప్పుడు ప్రోగ్రామే అది. ఇప్పుడు పేదలు వాళ్ళ దృష్టిలో లేరు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమము అనే దానికి పెద్దపీట వేసాడని చెప్పుకున్నా కానీ, రామారావు గారు చెప్పుకున్నా కానీ, వీళ్ళు ఏంటంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి, లేకపోతే ఈయన రూపాయికి కిలో బియ్యం ఇచ్చి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టి, ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా దాని మీద ఒక విమర్శ ఉంది కదా, ఆరోగ్యశ్రీ పెట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి తద్వారా ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు పేమెంట్ ఇస్తుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేటు కాలేజీలకు బి కాంప్లెక్స్ ఇవ్వటం కోసం పెట్టినటువంటి స్కీమ్. ప్రభుత్వ కళాశాలలు మీరు విస్తృతంగా పెట్టి ఉచిత విద్య అందించవచ్చు కదా, ఉచిత సాంకేతిక విద్య అందించవచ్చు కదా అందరికీ, ఎందుకు చేయరు?
మీరు విస్తృతంగా 2 ఊళ్ళకి ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున పెట్టి తక్కువ ఫీజులకి సీట్లు ఇస్తే చాలామంది డాక్టర్లు ఉత్పత్తి అవుతారు కదా. అదెందుకు చేయదు ప్రభుత్వం? రోడ్ల మీద పడుకునే వాళ్ళకి ఆశ్రయ లాంటి కొన్ని ఇవి రీహాబిలిటేషన్ హోమ్స్ ఉంటాయి. ఆ హోమ్స్ తగ్గించేస్తున్నారు ఇప్పుడు. గతంలో చాలా విస్తృతంగా నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు అక్కడ ఫెసిలిటీస్ తగ్గుతున్నాయి. రెండోది అందులో వాళ్ళు ఖాళీ చేయటం లేదు. అంటే ఒకడు వెళ్ళిపోయి ఒకడు సెటిల్ అయ్యి వాడు వెళ్ళిపోయి ఇంకొకటికి ప్లేస్ ఇవ్వాలి కదా. ఆ ప్లేస్ ఇవ్వట్లేదు కాబట్టి కొన్ని చోట్ల హౌసెస్ మూసేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే నిరాశ్రయులు అలాగే నిర్వాసితులు వీళ్ళ పట్ల ప్రభుత్వాల వైఖరిలో చాలా మార్పు వచ్చింది. అది చాలా విజిబుల్గా కనిపిస్తోంది. ఇప్పుడు మాది ఇల్లు నిర్మించే ప్రభుత్వం తప్ప కూల్చే ప్రభుత్వం కాదు అన్న మాట మీద ఆయన నిలబడగలడా? ఆ హామీ ప్రభుత్వం నుంచి ఇస్తున్నాడా, పార్టీ హోదాలో ఇస్తున్నాడా ఆయన? మధు యాష్కి అనేది చూడాలి. ఆయన ప్రభుత్వ హోదాలో కాకుండా పార్టీ హోదాలో ఇస్తే ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరికీ ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తున్నారో చెప్పాలి. లేదు ప్రభుత్వం నుంచి ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయాలి. ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకటే వాక్యం, మేము హైడ్రా నుంచి తొలగిస్తున్నటువంటి రకరకాల ఆక్రమణలు, వాటిలో పావర్టీ లైన్ పైన కింద ఉన్నటువంటి వారిని మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఒక మేరకు అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళ తాలూకా సమస్యల్ని ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. వీళ్ళకి ఏదో పద్ధతిలో రిహాబిలిటేషన్ ఉంటుంది. వారి వారి స్తోమతలను బట్టి రిహాబిలిటేషన్ ఉంటుంది. పూర్తిగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మేమే నిర్మించి ఇస్తాము ఇల్లు. అలాగే మిడిల్ క్లాసు ఈ ఒక మేరకు అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళు ఆల్రెడీ లోనులు పెట్టి ఇల్లు కట్టుకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడద్దు. వాళ్ళకి మేము స్థలం ఇస్తాము, బ్యాంకు లోన్ రీషెడ్యూల్ చేయిస్తాము. ఇలాంటి కొన్ని ఉపశమనాలు కల్పించాలి కదా ప్రజలకి. మీరు ప్రజల కోసం కదా అవన్నీ తీసేస్తోంది. అక్కడ ప్రజలకు రక్షణ కల్పించటం అనే నెపంతో కదా నువ్వు చెరువులు ఖాళీ చేస్తోంది. దీనిలో పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా లింక్ అయి ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీరు బ్రాడ్గా చెప్తోంది ఏంటి? ప్రజలారా మీరందరూ వరదలు ముంపులు గురి కాకుండా ఉండటం కోసం, మీకు మంచి నీరు అందటం కోసం మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకుంటున్నాడు కదా ఆయన రేవంత్ రెడ్డి గారు. మరి అదే ప్రజలు కదా ఏడుస్తోంది. అదే ప్రజలకి మీరు ఏమిటి ఆ కూల్చివేసినటువంటి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఉపశమనం ఒక వాక్యం మాట్లాడండి. మాది ఇల్లు కట్టించే ప్రభుత్వం తప్ప కూల్చే ప్రభుత్వం కాదని మీ పార్టీ నాయకుడు చెప్పడం కాదు, మీరు చెప్పండి. ప్రభుత్వం నుంచి ఒక రిహాబిలిటేషన్ అర్హులైన వారిని ఆదుకుంటాం అని ఒక పాలసీ అనౌన్స్ చేస్తే ఎవడు బాధపడ్డా కదా. వచ్చి మీ నెత్తిన పూలు చల్లుతారు కదా. సురక్షిత ప్రాంతాల్లో మేమేదో ఆ రోజున నదీ పరివాహక ప్రాంతాల్లోనో చెరువుల్లోనో ఇళ్ళు నిర్మించుకున్నాం. మూసీ నదిలో ఇళ్ళు నిర్మించుకున్నారు అనేది గొడవ. మూసీ బాగు చేయటం పట్ల మాకే వ్యతిరేకత లేదు. మేమే మా తట్టా బుట్టా పట్టుకుని మేము వస్తాం, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, మీరు కట్టించి ఇవ్వండి అయ్యా. లేకపోతే వాళ్ళకు ఉపాధి కల్పించి మంచి ఆదాయాలు వచ్చేటువంటి ఇప్పుడు సంపద సృష్టిస్తానంటున్నాడు చంద్రబాబు గారు అక్కడ. అలాగే ఈ మ్యాన్ పవర్ను ఉపయోగించి మీరు ఏదైనా సంపద సృష్టించి వాళ్ళ నుంచి అది తిరిగి మీరు తీసుకునేలాగా, వారికి ఏదైతే ఇచ్చారో అది తీసుకునేలాగా చేయండి. ఆ సంపద వారికే ఉంచండి. అలాంటి పనులన్నా చేయండి ప్రొడక్టివ్గా. ఏమీ చేయకుండా వన్ సైడెడ్గా మేము కూల్చుకుంటూ వెళ్ళిపోతాం, మీ చావు మీరు చావండి అంటే ఎట్లా కుదురుతుంది? అది ప్రజాస్వామ్యం అని ఎలా అనిపించుకుంటుంది? ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ఎలా అనిపించుకుంటుంది? అది ఇది బూమరాంగ్ అవుతోంది అనే విషయం అర్థమయ్యి క్రైసిస్ మేనేజ్మెంట్లో భాగంగా రంగంలోకి దిగి ప్రజలని హక్కున చేర్చుకుంటున్నటువంటి డ్రామాలు షురూ చేశారు. కానీ ఇది చాలదు. దీనికంటే కూడా ప్రభుత్వం ఒక పాలసీ అనౌన్స్ చేయకపోతే నిర్వాసితులందరూ సంఘటితమై, ఇప్పటికీ ఉన్నారు నిర్వాసితులు, పాత ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన వాళ్ళు.
ఇక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వాలు మనం పీకేస్తాం, వాళ్ళు చావాళ్ళు చేస్తారనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నాయి ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ ప్రభుత్వాల చరిత్ర కొత్త ఏం కాదు ఇది. ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు పీకిన చరిత్ర ఉంది. దానికి కట్టిన చరిత్ర మాత్రమే లేదు, పీకిన చరిత్ర కూడా ఉంది. ఆ పీకిన చరిత్రలోకి ఈ ఇళ్ళన్నీ వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు? రేపు పొద్దున వీళ్ళు వచ్చి రోడ్ల మీద పడుకోవాలి. రోడ్ల మీద పడుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వీళ్ళ మీద ఏవో కేసులు పెడతారు. అక్కడ స్టేషన్లో ఖాళీగా ఉన్న కేసులన్నీ వీళ్ళ మీద పెట్టి జైళ్ళకు దోసి అక్కడ ఆశ్రయం పొందండి అంటారు. లేదు అంటే వీళ్ళందరికీ కూడా మీరు ఆశ్రయ కట్టించండి. ఎక్కడైనా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ కింద అక్కడ ప్రభుత్వం తరఫున హాస్టళ్ళు నిర్వహించండి. ఫ్లైఓవర్ కింద నిర్మాణాలు చేసి ప్రతి ఫ్లైఓవర్ కింద కొన్ని వేల బెడ్లు అకామిడేట్ అయ్యేలాగా బెడ్ల నిర్మాణం చేసి ఇక్కడ ఇల్లు పీకిన వాళ్ళకి అక్కడ ఇవ్వండి. కనీసం అక్కడ పడుకుని ఏదో పని చేసుకుని బతుకుతారు. ఏదో ఒకటి ఉండాలి కదా ప్రోగ్రాం. ఏ ప్రోగ్రాము లేకుండా నేను ఇల్లు పీకేస్తానంటే ఎలా కుదురుతుంది? పీకేసిన తర్వాత రేపు పొద్దున వాళ్ళందరినీ నేరస్తులను చేసి జైళ్ళకి పంపించి వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకుంటే అలాగే. ఎక్కడ పడుకోవాలి? ఇల్లు పీకేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద పడుకుంటే పోలీసు వాడు ఊరుకోడు. ఎందుకు పడుకున్నావు ఇక్కడ, ఈ పక్కన ఇంట్లో కన్నం వేయటానికే అంటాడు వాడు వచ్చి. ఇబ్బంది కదా. అందుకని ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టేయటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ధోరణి మార్చుకోవాలి ప్రభుత్వం. ఈ ధోరణి మార్చుకుని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ప్రజలకు అర్థం చేయించి చెయ్యి. నువ్వు చేసే పని నువ్వు నియంతృత్వ పోకడంలో పోతే అట్లాగే నువ్వు ఒక్కడవే పనిచేసే ముఖ్యమంత్రిని అనిపించుకోవటం కోసం, ఆ తాపత్రయం కోసం నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలాగే? నువ్వు కేసులు పెడుతున్నావు, రకరకాలుగా వేధింపులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి కాదు. ఇది ఈ బయట మాట్లాడుతున్నటువంటి దానం నాగేంద్ర కావచ్చు, లేకపోతే మధు యాష్కి కావచ్చు, మరొకరు కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ హోదాలో మాట్లాడుతున్నారా, ప్రభుత్వ హోదాలో మాట్లాడుతున్నారా, క్లారిటీ ఇచ్చి మాట్లాడాలి. ప్రభుత్వం నుంచి పాలసీ తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే